afternoon, RTI Media. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అన్యాయానికి వేధింపులకి గురవుతున్న బాధితుల కోసం సరికొత్త యాప్ను తీసుకురాబోతున్నాం. మాజీ సీఎం జగన్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలన్నది మా డిమాండ్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో అన్యాయానికి వేధింపులకు గురవుతున్న బాధితుల కోసం సరికొత్త యాప్ను తీసుకురాబోతున్నామని మాజీ ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్రవడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం. బాబు ష్యూరిటీ మోషన్ గ్యారంటీ అనేది అయితే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకా కొంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. అంటే ఈ ప్రోగ్రాం అనేది అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది. ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలంటే గ్రామ కమిటీస్ను మనం ఎఫెక్టివ్లీ ఫామ్ చేయాలి. ఎఫెక్టివ్లీ మనం ఫామ్ చేసే ఒక అవకాశం దీనివల్ల మనకు వచ్చింది. ఈ ప్రోగ్రాం వల్ల ఈ ప్రోగ్రాము ఎందుకు ఎంత బాగా ఉందంటే ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనల్ని పోగొట్టుకున్నామనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ శ్రేయోభిలాషుల్లోనూ ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తుంది. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ అందుతాన్ని క్రమం తప్పకుండా అందుతాన్న పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అందుతాన్నటివన్నీ ప్లేట్ తీసేసినాడు. ఆయన ఇస్తానని చెప్పినవన్నీ కూడా బిర్యానీ పెడతానన్నాడు. అది మూతగా బిర్యానీ అనేది పలావు పోయింది, బిర్యానీగా దేవుడెరుగు అనే స్టేజ్లోకి వెళ్ళిపోయిందనే టాక్ ప్రతి ఊర్లో జరుగుతుంది, ప్రతి ఇంట్లో జరుగుతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో విపరీతమైన కదలిక వస్తూ ఉంది.
ఆ కదలిక వచ్చిన నేపథ్యంలో మనం దీన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి. సో జరగాలనంటే మీరు మూవ్ కావాలి. ఆర్గనైజేషన్ ఇంకా రాబోయే రోజుల్లో అగ్రెసివ్గా ఇక యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. సో ఆర్గనైజేషన్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చే టయానికల్లా గ్రామ కమిటీస్ను పూర్తిగా 100% ఎఫిషియెంట్గా ఫామ్ చేయండి. దాంట్లో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా, ఆశీర్వచనం ఇచ్చే విధంగా మరి ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా నేను కోరుతూ, తప్పకుండా ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్న ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో, సహచార మంత్రుల సహకారంతో ఇప్పటికే ఈ నియోజకవర్గానికి సంబంధించి కొంత డాక్టర్ వివేక్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, అదేవిధంగా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనతో ఇప్పటికే వేదిక మీద మా పెద్దలందరూ ఉన్నారు. అజరుద్దీన్ గారు, నవీన్ గారు, వెంకటస్వామి గారు, సంజయ్ గారు, మా శివసేన్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, అమిత్ గారు, విజయ డైరీ చైర్మన్, దాని తర్వాత కిరణ్ గారు, వీరే రామయ్య గారు, మా ఫిరోజ్ గారు, దాని తర్వాత భవానీ శంకర్ గారు, మన పసి గారు, ఇంకా పెద్దలందరూ ఇక్కడ ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలకు, జూబ్లీ ప్రజల కష్టాలు తీరడానికి సంబంధించిన ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అభ్యర్థుల ఎంపిక మా చేయిలోది కాదు, ఏఐసిసి చూసుకుంటుంది. కానీ ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థుల దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో, వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం, టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు, ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరూ కలిసి 7 డివిజన్లలో తిరుగుతారు, పార్టీని బలోపేతం చేస్తారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. పార్టీ సర్వేల ద్వారా, పార్టీ నాయకత్వంకు ఉన్నటువంటి సమాచారం ద్వారా పార్టీ నిర్ణయిస్తుంది. కానీ బయట నుంచి ఎవరు ఆశావాహులకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీ ఉప ఎన్నిక లోపల అవకాశం ఉండదు. అదే పార్టీ. అందుకనే చెప్తాను, ఫస్ట్ మీరు అడుగుతున్న దానికి ఒక ప్రిలిమినరీగా స్థానికంగా మాత్రమే అవకాశం ఉంటుంది. స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నుంచి అభ్యర్థి ఉంటాడు. ఎవరు అనేటువంటిది పార్టీ సర్వే ద్వారా పోటీ చేసిన అభ్యర్థి వస్తారా, కొత్త వాళ్ళు వస్తారా, ఎట్లా అనేటువంటిది దట్ ఈస్ డిసైడెడ్ బై పార్టీ. అన్ని రకాల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. మీరందరూ ఇచ్చే ఎన్నిక ప్రకటించే నాటికి యుద్ధానికి తయారవుతాం. మేము ప్రజల దగ్గరకు పోయి వాళ్ళ యొక్క మన్నన పొందడానికి మా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇక్కడి ఉప ఎన్నిక కారణం సహజ మరణం, అనారోగ్యం. కానీ ఎన్నిక గురించి చెప్తా ఉన్నా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక ఒక అవివాహిత యాక్సిడెంటల్ డెత్, అక్కడ కూడా కాంగ్రెస్ గెలవలేను. సో సానుభూతి అనే పేరు మీద ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసుకుంటే రాజకీయాలకు సంబంధం లేదు. అందుకే మేము ఎందుకు ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాం, స్థానిక ప్రజలతోటి మమేకమై స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాల ద్వారా పరిచయం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. బయట మాకు చాలామంది ఆశావాహులు ఉన్నారు, మీకు తెలుసు ఓపెన్గా. అయినా వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో అటువంటికి అవకాశం లేదు. ఓన్లీ స్థానికంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. అవన్నీ నేను అందుకే చెప్పిన. మళ్ళా ఫస్ట్ ఫిల్టర్ బై విత్ ఇన్ కాన్స్టెన్సీ, దాని తదుపరి పార్టీ డిసైడ్ చేస్తుంది. ఏముండదు, నాయకులంతా కుటుంబం అందరం కూర్చున్నాం. నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి, అందరూ వస్తారు. అందుకే మేము సమన్వయకర్తలు, మా కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినారు. 6 కార్పొరేషన్ చైర్మన్లు,
ఇక్కడ దాదాపు 1,50,000 కొత్త యూనిట్స్ అంటే రేషన్ కార్డుల యొక్క ఉన్న దాంట్లో నా పేరు మీద రేషన్ కార్డు ఉంటే 10 సంవత్సరాలుగా నా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే కూడా ఆ సంఖ్యను అందులో నమోదు చేసుకునేటువంటి అవకాశం లేకుండే ఈరోజు ఆ విధంగా 1,50,000 కార్డుల్లో దాదాపు 2,50,000 మంది పేర్లను నమోదు చేసుకున్నటువంటి కార్డులను కూడా ఇస్తా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా అర్హతను బట్టి ఇప్పుడు కూడా ఇంకెవరైనా రేషన్ కార్డు రాలేదు, నాకు రేషన్ కార్డు కావాలనుకుంటే ఇప్పుడు కూడా అప్లికేషన్ చేసుకోండి. 1,00,000 మందికి ఇవాళ కూడా వెరిఫికేషన్ అవుతా ఉంది. ప్రభుత్వం సానుకూలంగా 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత పడ్డ ఇబ్బందులను తొలగించాలని ఈ రేషన్ కార్డుల ప్రక్రియ చేస్తూ ఉంది. ఒకవైపు పేదలకు అవసరమైన ఇందిరమ్మ ఇళ్ళు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలా అనేక రకాల కార్యక్రమాలతో పాటుగా పేదల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి గురుకులాల్లో కూడా మెనూ ఛార్జీలు పెంచి, వారికి మెస్ ఛార్జీలు పెంచి ఈరోజు వాళ్ళ విద్యకు కూడా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఎన్నడూ ఊహించని విధంగా పెద్దలకు మాత్రమే పరిమితమైంది అనుకునేటువంటి సన్న బియ్యాన్ని పేదలందరికీ ఇస్తా ఉన్నది. ఇది గతంలో ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా దొడ్డు బియ్యం తినక తీసుకొని రీసైక్లింగ్ అయ్యే పరిస్థితి నుంచి ఇలా 100% సన్న బియ్యం వాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా అనేకమైనటువంటి ఫ్లైఓవర్స్, అండర్ పాసులు, ఎస్టీపీలు, డ్రైనేజీలు, పార్కులు, స్ట్రీట్ లైట్స్ అనే విధంగా అన్ని రకాల ప్రజాహిత సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంబంధించి కృష్ణా కానీ గోదావరి నుంచి ఒక్క టీఎంసీ వాటర్ తెచ్చే ప్రయత్నం చేయలే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు గోదావరి జలాలు తెచ్చినా, కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకొచ్చినా కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ గోదావరి ఫేజ్ 2 కింద 15 టీఎంసీలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరం పెరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఆ రోజు ఉన్నటువంటి 540 MLD వాటర్నే ఇప్పుడు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకే అండర్ గ్రౌండ్ ఏదైతే వాటర్ హార్వెస్టింగ్ ఉందో దాన్ని పెంచుకోవాలని ఇక్కడ ఉన్న హైదరాబాద్ నివాసులందరూ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. గ్రీనరీ పెంచి ఢిల్లీలాగా కాకుండా హైదరాబాద్ కాలుష్య నివారణ నగరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా రింగ్ రోడ్డు లోపల ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. ఫ్రీ ఆఫ్ ట్యాక్స్ తోటి ఎంత ఉన్నా ఈవీ వెహికల్స్ అన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ లోపల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఓన్లీ ఈవీ, సిఎన్జి, ఎల్పిజి తప్ప ఇతర కాలుష్యానికి కారణమైన వాహనాలు నడవద్దనేటువంటి సంకల్పంతో పోతా ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుపోతా ఉంది. అందులో 1వ తేదీ నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రత్యేకించి జూబ్లీ హిల్స్కి సంబంధించి కొంత ఆకస్మిక అనుకోని కారణాల వల్ల ఉప ఎన్నిక వచ్చింది. మేము ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోలే. కానీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు తప్పకుండా ఆ ఉప ఎన్నికల్లో ప్రజలకు మెరుగైన సేవలు, అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవాలనే విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాం. అందుకు సంబంధించి కార్యాచరణ బూతుల వారీగా మా పార్టీ ప్రజా సమస్యలు అన్ని రకాల కార్యాచరణతో ముందుకు పోతాం. దయచేసి ప్రజలకు ఏ సంబంధించిన సమస్య ఉన్నా గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై మీ సమస్యలు పరిష్కారం కాలేదనుకునేటన్నిటినీ ప్రజాపాలన ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాటిని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. తప్పకుండా ప్రజలు కూడా అధికారంలో ఇన్ని రకాల కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు లేవనెత్తుతున్న సమస్యలు కమిషనర్ మరియు అధికారులు పరిష్కరించడం లేదని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ భాషా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిర్వహించడం జరుగుతూ ఉంది. గత సంవత్సరాల నుండి ఒక కౌన్సిలర్గా అనేక సమస్యలు వార్డుకు సంబంధించి కానీ అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ సమస్యలు తెలియజేయడానికి కానీ అనేక సార్లు మా వాయిస్ అనేది వినిపిస్తూనే ఉన్నాం.
ఇది ఈ సమావేశం ఎలా ఉన్నాయంటే కేవలం ఒక టైంపాస్ చేసినట్లే ఉన్నాయి. ఎందుకంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి వార్డుకు సంబంధించి అనేక సమస్యలు ఉంటాయి. అవన్నీ ఎజెండాకు రావు. ఏమన్నా అంచనాలకు కానీ లేకుంటే పనులకు సంబంధించి ఎజెండాలో వస్తాయి. అవి ఆమోదమా లేకుంటే తిరస్కరించడమా అనేది జరుగుతుంది. అవి కాక అనేక సమస్యల మీద దాదాపుగా ప్రతి కౌన్సిలర్ కూడా వారి సమస్యలు తెలియజేస్తా ఉన్నారు. కానీ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు కేవలం ఆ సమావేశం వరకే వాళ్ళు మాట్లాడి తర్వాత వాళ్ళు కొద్ది టైం ఇస్తారు, చెప్తారు మాకు కొద్ది రోజులు టైం కావాలా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి, తర్వాత ఆ సమస్య పరిష్కరించరు. ఎందుకు ఇలా అనేసి అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోయిన సమావేశంలో ఎజెండాకు సంబంధించిన విషయాలు కాకుండా అనేక సమస్యల మీద చర్చించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి ఎటువంటి పరిష్కారం లేదు. కేవలం టైం పాస్ చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటా ఉన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం అంటే ఒక మాయా బజార్లో తయారైంది. ఇక్కడ మాయా మాంత్రికులు ఎవరంటే వచ్చే కమిషనర్ లాగా తయారైనారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, కేవలం ఇక్కడ ఏ కౌన్సిలర్ కూడా ఏ సమస్య మీద ప్రశ్నించినా ఏ సమస్య మీద మాట్లాడినా కూడా టైం ఇస్తారో కొద్ది రోజులు పరిష్కరిస్తామంటారో కానీ పరిష్కరించరు. కేవలం ఆ సమయానికి అధికారులు ప్రొద్దుటూరు పురపాలక ఈ సమావేశాల్లో కేవలం గారడీ చేస్తారు. ఈ అధికారులు కమిషనర్ గారడీ చేసి ఆ కొద్దిసేపు ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాటలు చెప్పి ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ సమావేశానికి వచ్చినప్పుడు ఏమయ్యా ఈ సమస్యలు పరిష్కరించారా అంటే లేదు పరిష్కరించలేదంటారు. అలాంటప్పుడు ఈ సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ప్రొద్దుటూరు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఎన్నుకోబడిన కౌన్సిలర్లు ఈ సమస్యల మీద లేవనెత్తుతా ఉంటే అవి అధికారులు కానీ కమిషనర్ కానీ పరిష్కరించినప్పుడు ఆ సమావేశాలు పెట్టి ఉపయోగం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికంటే ఒక సమావేశం పెడితే ఒక 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. అవసరం ఏముంది? సమస్యలు పరిష్కరించినప్పుడు ఆ డబ్బు ప్రజాధనం ఎందుకు మీరు వేస్ట్ చేస్తారు? దుర్వినియోగం ఎందుకు? కేవలం టైం పాస్ అక్కడ పోవడం, టీలు కాఫీలు తాగడం. మేము మా కౌన్సిలర్గా మాట్లాడితే అక్కడ సమస్య పరిష్కరించకపోగా గారడి చేసి ఒక మాంత్రికుల్లాగా మాటలు చెప్పి పరిష్కరిస్తామని చెప్పి మభ్య పెడతా ఉన్నారు. గత ఆర్ఐటి థియేటర్ దగ్గర అది పాత హౌస్ తీసి ఆ ఏరియాలో పూడికలు తీయాలా, ఆ పూడికలు తీయకుంటే ఆ మురుగునీరని మరి బ్యాక్ వచ్చేసి రిటర్న్ కొట్టి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి అనేక సార్లు వివరించినాం. కానీ ఈ రోజు నెల అవుతున్నా కూడా దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఈ రోజు కొత్త ఎజెండా తీసుకొచ్చారు. ఈ ఎజెండాలో చూసుకున్నట్లయితే రాటిఫైలు ఎక్కువ రాటిఫై అంటే ఏంది? గత నెలలో జరిగిన సమావేశం నుంచి ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశం మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ పనులు జరిగితే అవి అక్కడ చేసుకొని తర్వాత కౌన్సిల్ తీసుకొస్తారు ఆమోదించడానికి. అయిపోయిన పెళ్లిళ్ళకు మేళాలన్నట్టు ఈ కౌన్సిల్ వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ ఏం లేదు. మాకు ఒక కౌన్సిలర్ అన్నాక కౌన్సిలర్ సమస్యలు చెప్పినప్పుడు వారు పరిష్కరించాలా. కమిషనర్ అనేవారు పరిష్కరించినప్పుడు ఎందుకు కేవలం దీనికోసం రాటిఫైలు ఆమోదం టీ తాగినామా, కాఫీ తాగినామా, డ్రై ఫ్రూట్స్ తిన్నామా, ఇంట్లోకి పోయినామా, ఇదేనా? దీనికోసం సమావేశం పెడతా ఉన్నారా? ఇవి కాకుండా అనేక సమస్యలు మనం లేవనెత్తుతా ఉన్నాం. ఇక్కడ ఈ సమస్యలు పరిష్కరించినప్పుడు ఎందుకయ్యా చెప్పండి? ఖర్చు ఎందుకు? సమావేశాలు నిర్వహించద్దు. ఏదో ఎక్కడ సైన్ పెట్టాలో చెప్పండి, సైన్లు పెట్టేస్తాం. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, పరిపాలన చేసుకోండి. ఇందుకేనా కౌన్సిల్ వ్యవస్థ ఉండే? ఇందుకేనా కౌన్సిల్ వ్యవస్థ ఉండే? ఇందుకేనా చైర్మన్ ఉండేది? ఇందుకేనా వైస్ చైర్మన్ ఉండేది? ఇందుకేనా ఎమ్మెల్యే ఉండేది ఒక నియోజకవర్గానికి? ఇందుకేనా? ఏ కౌన్సిలర్లు ఏమన్నా వారి వ్యక్తిగత విషయాల గురించి ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? ఎక్కడ చూసినా నిర్లక్ష్యం.
సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి మీడియా సమావేశం. Although Singapore consortium will not be reconstituted, అంటే మళ్ళా ఆ సింగపూర్ కన్సార్టియం ని మళ్ళా మేము తెచ్చే ఉద్దేశము లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన డ్యామేజ్, అటువంటి డ్యామేజ్ వీళ్ళు గతంలో చేస్తుండరు. కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్లో మా వంతు మేము సహకరిస్తాము అని చెప్పి చెప్తాం జరుగుతోంది. అంటే కేవలము గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసే మేము ముందుకు వస్తున్నాము. గతంలో మీరు చేసిన తప్పుల వల్ల మేము ఆ సింగపూర్ కన్సార్టియంతో మళ్ళా రాదలుచుకోలేదు అని కూడా చెప్పి రాయటం జరిగింది. అంటే ఎటువంటి డ్యామేజ్ వీళ్ళు చేశారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ టైంలో మీరు చూస్తే భూములు దోచుకున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి. కానీ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే అంతర్జాతీయ కంపెనీలతో ముందుకు రావడం జరుగుతూ ఉంది. కొన్ని ఒక 4-5 వాస్తవాలు కొన్ని మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం అధికారంలోకి రాగానే 250 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వము మొదటి సంవత్సరంలోనే 1000 రూపాయలు పెన్షన్కి పెంచడం జరిగింది. అప్పుడు అమ్మ ఒడి కింద 13,000 రూపాయలు 42 లక్షల మందికి ఇవ్వటం జరిగితే ఇప్పుడు 26 నుంచి 52,000 ఒక్కొక్క కుటుంబానికి అందుతా ఉంది. 67 లక్షల మందికి ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది. అప్పుడు డిఎస్సి తీసుకొని వస్తానని చెప్పి మాట తప్పి మడమ తిప్పి ఏమి చేయకుండా వెళ్ళిపోయినారు. ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే 16,347 ఉద్యోగాలు కలిగటం జరిగింది డిఎస్సి ద్వారా. అప్పుడు అన్నా క్యాంటీన్ని రద్దు చేయటం జరిగింది. ఇప్పుడు దాదాపు 2.5 లక్షల మందికి 5 రూపాయలతో భోజనము కలిగటం జరుగుతూ ఉంది. అప్పుడు మన గ్యాస్ రేట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు ఉచిత గ్యాస్ 1,83,000 మందికి ఇవ్వటం జరుగుతూ ఉంది. 23-24లో కేవలము 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం స్వీకరిస్తే ఈరోజు అదే 55 లక్షల మెట్రిక్ టన్నులు 13,000 కోట్లతో సేకరించడము ప్రభుత్వం జరిగింది అని చెప్పి ఇట్లా చదువుకుంటూ పోతే లిస్టు చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళు చేసే దుష్ప్రచారాలు, ఇక్కడ జరిగిన వాస్తవాలు కొన్ని ప్రజల దృష్టికి నేను తీసుకొని రావటం జరుగుతూ ఉంది. సిబిఎన్ గారు పరిశ్రమల్ని తెచ్చేందుకు, భవిష్యత్తు బాగా చేసే దాని కొరకు ప్రయత్నిస్తూ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళకి భయం చుట్టుకుంది. ఏమని అంటే మేము ఇంకా ఉండలేమేమో, ఇంకా మాకు ఫ్యూచర్ లేదేమో అని చెప్పి రకరకాల కుట్రలతో ఎట్టా అడ్డుకోవాలా అని చెప్పి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉండరు. చనిపోయే వైసీపీ పార్టీని ఎట్లా కాపాడుకోవాలా అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉండరు. ఇప్పుడు చూస్తే గత కొన్ని రోజుల్లో మీడియాలో కూడా ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి హాని ఉంది అని చెప్పి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా హాని చేస్తారా? ఈ చంపేది, గొడ్డలిది ఇటువంటి సంస్కృతి పేటెంట్ వైఎస్ఆర్ వాళ్ళకే ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నిన్న హైదరాబాద్ నుంచి నేను విజయవాడకి వస్తూ ఉంటే మా ఆఫీస్కి సంబంధించిన స్టాఫ్ నాకు గంట ముందే, నేను హైదరాబాద్లో టేక్ ఆఫ్ కాకముందే, కారు లోపలికి పోనీయట్లేదు సార్ ఎయిర్పోర్ట్ లోపలికి అని అన్నాడు. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంట, సెక్యూరిటీ కొరకు పోనీయట్లేదని. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని అంటే గంట ముందే వెహికల్స్ పోనీయకుండా ఆపుతుండి అటువంటి సెక్యూరిటీ ఇస్తున్నారు అని అంటే ఆ సిఐది అతి ఉత్సాహమో లేకపోతే అటువంటి సెక్యూరిటీ ఇస్తున్నారో ఒకసారి ప్రజలు గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పినారు విఐపి మూవ్మెంట్ ఉంటే 5 నిమిషాల కన్నా ఆపకూడదని. అటువంటిది గంట ముందే మనుషులు పోనీయకుండా ఆపినాడు అని అంటే ఎటువంటి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి వస్తూ ఉంది. కానీ ప్రజల్లో మాత్రము ప్రాణహాని ఉంది అని చెప్పి ఏదో దుష్ప్రచారాలు చేసుకుంటూ పబ్లిక్ సింపతి తెచ్చుకునేదానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మనం తెలుపుకుంటున్నాం. రాష్ట్రంలో ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడు. కొన్ని మీకు ప్రజల దృష్టికి తేవాలి. అమరావతికి లోన్ కోసము వరల్డ్ బ్యాంక్ దగ్గరికి మనం అప్రోచ్ అయితే ఇవ్వద్దు, ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి, ఈ లోన్ వేస్ట్ అయిపోద్ది, ఈ అమరావతి రాదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి మీరు కంప్లైంట్ చేసింది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు చెప్తున్నాను. అదే అమరావతిలో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే రావద్దు, ఫ్యూచర్లో మేము దీన్ని అడ్డుకుంటాము అని చెప్పి మీరు సంకేతాలు ఇస్తుండేది వాస్తవము కాదా?
అదేవిధంగా ప్రభుత్వానికి లోన్స్ తెచ్చేదానికి బ్యాంకుల దగ్గరికి పోతే ప్రభుత్వము దివాల్ తీసే పరిస్థితిలో ఉంది. లోన్లు ఇవ్వద్దు అని అనేక బ్యాంకులకి మీరు ఈమెయిల్స్ పెట్టి ఆగస్టు 8వ తేదీన కరీంనగర్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్లతో భారీ ఎత్తున సభ పెడుతున్నామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలన్నది మా డిమాండ్ అని తెలిపారు. 8వ తారీఖు నాడు కరీంనగర్లో భారీ ఎత్తున ఈ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని మేము కరీంనగర్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర దోషిగా నిలబెడతాం. దాంతోపాటు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దగ్గర పెడతాం. వాళ్ళ కరపత్రాలు, మేము కూడా కరపత్రాలు పెట్టి ఆ డిమాండ్ పెడతాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది, కొత్త ఏం కాదు. వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్న ప్రభుత్వంలోనేమో ఇంకా 3 మంత్రులు ఉన్నాయి, మీరు దమ్ముంటే బీసీలను చేయండి, అది చేయరు. దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, అవి బీసీలకు ఇవ్వండి, అది చేయరు. అన్ని ఏవైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ కాంట్రాక్టులు కావచ్చు అన్ని 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. 2 ఏళ్ళు దగ్గర 20 మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒకటి కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. రెండోది, అధికారంలో ఎవరైతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి బీసీలని అందరినీ లూప్ లైన్లో వేసి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే మెయిన్ స్ట్రీమ్లో పెట్టిర్రు. మీరు అది కూడా వెరిఫై చేసుకోవచ్చు. అంటే మీ చేతిలో ఉండేమో చెయ్యరు, ఢిల్లీలో పోయి పెద్ద డ్రామా చేస్తారు. ఢిల్లీలో పోయి డ్రామా చేయగానే తానా తందానా అని ఆడ డోలు ఒకళ్ళ మీద డోలు ఒకళ్ళు కొట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, మేము కూడా ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతున్నాం. మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి వెంటనే వాళ్ళు కూడా ఈ 42% రిజర్వేషన్ మీద ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2 పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం, డ్రామాలు అల్టిమేట్గా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులని మోసం చేసేటువంటి అంశం. కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ పరంగా ఇచ్చేటువంటి పిలుపు, రేపు జంతర్ మంతర్ దగ్గరనో లేకపోతే ఢిల్లీలో జరిగిన ధర్నా తర్వాత ఆ వారంలోనో మళ్ళీ క్యాబినెట్ పెడతారు. క్యాబినెట్ పెట్టి ఆ రోజు డిక్లేర్ చేస్తారు, నోటిఫికేషన్లు ఇస్తుర్రు. రెండోది, ఎలక్షన్కు పోతున్నాం, హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి మేము ఎలక్షన్లోకి పోవాల్సిన హైకోర్టు డైరెక్షన్ ప్రకారం వెళ్తున్నాం. మా పార్టీ పరంగా టికెట్లు ఇస్తాము, బీసీలకు 42% అని చెప్పబోతున్నారు. కాబట్టి ప్రజలందరూ, మా బహుజన బిడ్డలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ 42% రిజర్వేషన్ చేయకుండా ఎలక్షన్లో పోతే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి అందరూ సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అన్యాయానికి, వేధింపులకి గురవుతున్న బాధితుల కోసం సరికొత్త యాప్ను తీసుకురాబోతున్నాం. మాజీ సీఎం జగన్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలన్నది మా డిమాండ్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.